కోసం ఇద్దరు మిత్రులు వచ్చి ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హలో సార్, మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం. పేరెన్నిక గల సైంటిస్టులు గౌరవించడం మా యజమాని గారికి అలవాటు. రేపు మీ గౌరవార్థం వారు పార్టీ ఏర్పాటు చేశారు. దానికి మీరు తప్పకుండా రావాలి. షూర్. టీ పార్టీలన్నా రీ పార్టీలన్నా నాకు చాలా ఇష్టం. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు 7 గంటలకి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఓకే. హలో, చూడండి మిస్టర్, మా బాస్ కి ఆటపాటలంటే ఆరో ప్రాణం. ఈ నగరంలో జమేకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్ను వేసి ఉన్నాడు. ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గాని పిల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను. రేపొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు. మీ పనులన్నీ జమ్ జమ్ అని చేసేస్తాడు. అలాగా? జమ్మకి అడ్రస్ ఏంటి? 10 లింకన్స్ రోడ్. ఏ జమైకా, నీ ఆటపాటలతో ఆ సైంటిస్ట్ ను వల్లో వేసుకోవాలి, తెలిసిందా? ఆమసులోడా? అవును, అతను స్పేస్ రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. అతన్ని ఎలాగైనా మా బాస్ దగ్గరికి పంపించాలి. వెళ్ళండి. పెళ్లి అంటుంది, పిల్లాడి కన్ను కొట్టి మళ్ళీ మళ్ళీ అంటుంది. ఓరయ్యో ఏందయ్యో, ఓరయ్యో ఏందయ్యో. నా సోకు సూరెక్కింది, ఏంది పిల్లో, ఏమైంది పిల్లో. నీ సూపు సుర్రు మంది, నా సోకు సూరెక్కింది, ఏంది పిల్లో, ఏమైంది పిల్లో. అల్లాడే పిల్లదొచ్చి పెళ్లి పెళ్లి అంటుంది. ఓరయ్యో ఏందయ్యో, ఓరయ్యో ఏందయ్యో. బయటేస్తే జోరుగుంది, పరువాల చిందేసింది, ఏంది పిల్లో, ఏమైంది పిల్లో. బయటేస్తే జోరుగుంది, పరువాల చిందేసింది, ఏంది పిల్లో, ఏమైంది పిల్లో. ఎండల్లో సినుకొచ్చింది, గుండెల్లో సిటికేసింది, లగ్గాలు కుదిరేదాకా పగ్గాలు వెయ్యమంది.
పెళ్ళాడే పిల్లదొచ్చి పెళ్లి పెళ్లి అంటోంది పిల్లాడి కన్ను కొట్టి మళ్ళీ మళ్ళీ అంటోంది ఓరయ్యో ఎందయ్యో ఓరయ్యో ఎందయ్యో ప్లీజ్. నువ్వే తెలివిగలవాడివని లోకంలో అందరూ పరమ మూర్ఖులని అనుకోవడం నీ పొరపాటు గోపి. చాలించి నీ అవతారం. ఏజెంట్ 116 ది గ్రేట్. మమ్మల్ని పట్టుకోవడానికి మారువేషం వేసి మా చేతుల్లోనే బందీ అయిపోయాం. అది జరగని పని. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. త్వరలోనే మీ బాస్ నెంబర్ 1 ని అరెస్ట్ చేయబోతున్నాను. ఈ 4 గోడలు దాటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదా. అలాగా? అటు చూడు. ఇప్పుడేమంటావు? స్పేస్ రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు మాయ చేస్తున్న మీరే కదూ? చెప్పు. అవును. వాళ్ళని మీ స్కైలాబ్ లోకి పంపిస్తున్నారు, అవునా? అవును. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళు? చెప్పు. జాకాల్. ఆ సీక్రెట్ ఏజెంట్ గోపి క్యాలికట్ ఏరియాలో అతన్ని ఆ పిల్లని ఫినిష్ చేయాలి. కలకలో ఆ సైంటిస్ట్ వచ్చిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందే పంపించింది. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్ లో మనల్ని బాబీ స్టేషన్ లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. పొద్దుపోయింది, ఇక పడు. ఇప్పుడు మీ క్యాబిన్ లో వెళ్ళకపోతే ఓ పడుచు పిల్ల వయసు కూరాడు రాత్రి కూడా ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు నిగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్కి చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా? తప్పకుండా వెళ్ళాలంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? డోంట్ ప్లే ప్రాక్టికల్ జోక్స్. నానా పులిక తెలుసుగా. ఈసారి ఎన్ని కేకలేసినారా. గుడ్ నైట్.
విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప